అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు వచ్చేలా ఉన్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ టైర్ 1 హీరోస్ ఉన్నాడా, అసలు మన టాప్ 6 హీరోస్ పెట్టే ఓపెనింగ్స్, రికార్డ్స్, బిజినెస్లు ఫ్యూచర్లో ఎవరైనా పెడతారా నెక్స్ట్ ఒక 10 to 20 ఇయర్స్లో అని. బట్ ఆ ఆస్పెక్ట్ మారేలా ఉంది. అసలు మ్యాటర్ ఏంటి, ఆ ఆస్పెక్ట్ ఏంటనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన దగ్గర టైర్ 2 హీరోలు అంటే నాని, విజయ్, రామ్, నాగచైతన్య, నితిన్, సాయిధరం తేజ్. బట్ వీళ్ళలో నాని తప్ప ఎవ్వరు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లే బాక్స్ ఆఫీస్ దగ్గర. నితిన్ అయితే నెక్స్ట్ సినిమా ఆడకపోతే తీసేయచ్చు. సర్ప్రైజింగ్లీ కొందరు టైర్ 2 హీరోస్ కంటే నిఖిల్, అడవిశేష్ అండ్ ఇప్పుడు న్యూ సెన్సేషన్ తేజ సజ్జా గట్టిగా రాణిస్తున్నారు. స్టార్టింగ్లో విజయ్ ఫైర్ చూసి ఆ బాక్స్ ఆఫీస్ పుల్ అండ్ క్రేజ్ చూసి నెక్స్ట్ టాప్ లీగ్ స్టార్ అని ఫిక్స్ అయిపోయాం. బట్ బిస్కెట్ అయ్యాడు. నానికి వర్సైడ్స్ పడుతున్నా, 100 కోట్లు కొడుతున్నా మార్కెట్ అదే స్టార్డమ్ పెరగట్లే. ఇక రామ్ అయితే ఇట్టు కొడితే చాలన్నట్టున్నాడు. ఇంకా టైర్ 1 ఎందుకు, నాగచైతన్య ఎప్పుడు ఇట్టు కొడతాడో తెలియదు, సాయిధరం తేజ్ ఎప్పుడు వస్తాడో తెలియదు. సో ప్రజెంట్ సినారియో బట్టి చూస్తే తేజ సజ్జాకి మాత్రమే టైర్ 1కి వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. కొంతమంది అబ్బా అనుకోవచ్చు, బట్ చెప్తా. హనుమాన్ సినిమాతో తనకంటే ఒక ఫేమ్ అండ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఎంతోమంది థియేటర్లో చూడడంతో కనెక్ట్ అయ్యారు తేజాకి. పైగా ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎప్పటి నుండో మనందరికీ తెలుసు. యాక్చువల్గా జాంబిరెడ్డితోనే లైమ్ లైట్లోకి వచ్చాడు. బట్ ఆ సినిమాకు ఒక రేంజ్లో కలెక్షన్స్ అయితే రాలే అంతే. బట్ రికగ్నిషన్ వచ్చింది. ఇక హనుమాన్తో అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఒక సినిమాకి ఫ్లూక్ అనుకోవచ్చు, బట్ అక్కడ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. అది మిరాయ్ ప్రూవ్ చేస్తుంది. 5 డేస్లోనే నార్త్లో మిరాయ్ 6 కోట్ల షేర్ అండ్ 10 కోట్ల నెట్ కొట్టింది. దేవుడు సినిమా అందుకే అనుకోవచ్చు, బట్ వైడ్గా స్ప్రెడ్ అవుతున్నాడు పర్ఫెక్ట్ కంటెంట్తో. అది ఇంపార్టెంట్. అందులో సక్సెస్ అవుతున్నాడు. నార్త్లో తేజ సజ్జా అనే పేరు స్ప్రెడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వరుసగా 100 కోట్లు కొట్టిన టైర్ 2 హీరోలు ఇద్దరే, నాని అన్న తేజ సజ్జా. ఇప్పుడు ఇద్దరిలో టైర్ 1 ఛాన్స్ ఎవరికుందో మాట్లాడుకుందాం. నాని అన్న టైర్ 1కి రావడానికి 2 ఛాన్స్లు ఉండే. ఒకటి కృష్ణార్జునోద్ధం టైంలో, బట్ అది ఫ్లాప్ అవ్వడం. ఎందుకంటే నేను లోకల్, ఎంసీ లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ పడ్డాక, మార్కెట్ పెరిగాక భారీ హైప్తో డబుల్ యాక్షన్కి వచ్చి ఫ్లాప్ అయింది. తర్వాత నాగ్ సార్తో మళ్ళీ మస్తు బస్తో వచ్చిన దేవదాస్ ఫ్లాప్. ఇదైనా హిట్ అయి ఉంటే తన స్టార్డమ్ ఇంకా పెరిగేది. ఇంకా ఈ కమర్షియల్ మనకు సెట్ అవ్వదని చెప్పి డిఫరెంట్ జానర్స్ ఉన్న సినిమాలకు స్టిక్ అయ్యాడు. దాంతో ఈ టైర్ 1 ఛాన్స్ పోయింది. బట్ స్టిల్ కొంతమందికి హోప్ ఉంది. బికాస్ హిట్ 100 కోట్లు కొట్టింది. తర్వాత దీనికి ప్యారడైస్కి మంచి అయిపోయింది. అది టాక్ వస్తే 200 కోట్లు కొడుతుంది. అండ్ దాని తర్వాత ఓజీ సుజిత్ డైరెక్టర్తో సినిమా ఉంది. కానీ నాని అన్న ఈ టైర్స్ కూడా పట్టించుకొని ఏం పర్టికులర్ వేలో సినిమాలు తీయట్లే. అఫ్కోర్స్ ఈ సినిమాలు హిట్ అయితే డెఫినెట్గా ఇంకా పెద్ద హీరో అవుతాడు. పాన్ ఇండియా మార్కెట్ కూడా పెరగొచ్చు. కానీ టైర్ 1 స్టామినా అంటే ఇంకా డౌట్గానే ఉంది. అండ్ తేజ సజ్జాకి టైర్ 1 ఛాన్స్ ఉందా అంటే ఒక యాంగిల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. దీనికి 3 రీజన్స్ చెప్తా. 1 పాన్ ఇండియా క్రేజ్ అండ్ మార్కెట్, 2 నెక్స్ట్ క్రేజీ లైనప్, 3 బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్. దీంట్లో ఫస్ట్ది నాని అన్నకు మిస్ అయింది. నార్త్లో 3 సినిమాలు రిలీజ్ చేసినా ఆ కంటెంట్ వాళ్ళు చూసేయడంతో పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు, చూడలేదు. బట్ తేజ సజ్జా ఒక యూనిక్ వేలో బయట ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తున్నాడు. పైగా నెక్స్ట్ ఆ లైనప్ చూడండి. జై హనుమాన్, జాంబిరెడ్డి 2 ఇది ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకకపోతుంది. అండ్ మిరాయ్ 2 ఇందులో 2 వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజ్ ఫిలిమ్స్. అన్ని భారీ బడ్జెట్ గ్రాండ్ స్కేల్ సినిమాలు అండ్ బయటి ఆడియన్స్ వెయిట్ చేస్తున్న సినిమాలు. ఎప్పుడైతే వేరే ఇండస్ట్రీ వాళ్ళని సినిమాల కోసం వెయిట్ చేస్తారో అప్పుడే నువ్వు పాన్ ఇండియా స్టార్ అవ్వగలవు. ఇది నానికి ల్యాక్ అయింది. ఉన్న ఒక హిట్ ఫ్రాంచైజ్ పెద్దగా ఎక్కట్లే. పైగా పార్ట్ 2 లేవు. ప్యారడైస్కి ఉందేమో నాకు తెలియదు, బట్ ఆ పార్ట్ 2 బయట ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేలా ఉండాలి. దీనివల్ల నాని అన్న తెలుగు ఆడియన్స్కే పరిమితం అయ్యేలా ఉన్నాడు. బట్ తేజ సజ్జా నెక్స్ట్ ఒక సినిమా హిట్ అయితే హ్యూజ్ పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చినట్టే. మిరాయ్ బిజినెస్ 40 కోట్లు అయింది. నాని రీసెంట్గా పెట్టాడు అది. ఇక తేజ సజ్జా, జై హనుమాన్, మిరాయ్ 2 అండ్ జాంబిరెడ్డి 2కి అయితే వరల్డ్ వైడ్గా 80 నుండి 100 కోట్లు పెట్టేస్తాడు. ఎలాగో క్రేజ్ పెరుగుతుంది, ముఖ్యంగా నార్త్ అండ్ ఓవర్సీస్లో. మన దగ్గర అయితే మినిమం గ్యారంటీ హీరో అయిపోయాడు. నెక్స్ట్ కొంచెం కేర్ తీసుకొని జర బయట కూడా ప్రమోషన్స్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతాడు. టైర్ 1కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు అనొచ్చు, టైర్ 1 హీరోస్ లాగా ఓపెనింగ్స్లో 100 కోట్లు పెడతాడా బ్రో? ఆయన కంటెంట్కున్న రేంజ్కి పెట్టొచ్చు. అన్ని ఫ్రాంచైజీలు అండ్ సీక్వెల్స్ కాబట్టి పక్కా పెడతాయి, పెట్టొచ్చు కూడా కాదు. కాన్ఫిడెన్సా లేదా కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నావా? అంటే మీరు మొత్తం వింటే మీకు ఐడియా ఉంటుంది సార్. అంతే మరి. చూడండి సినిమాలు వచ్చాక ఇదంతా ఓకే. విజయ్ దేవరకొండకి లేదా ఛాన్స్ అంటే కింగ్డమ్ గట్టిగా ఆడితే హోప్ ఉండేది. బట్ ఇప్పుడు కష్టమే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ప్రామిసింగ్గా ఉన్నాయి, కానీ కింగ్డమ్లా హైప్ని జనరేట్ చేస్తాయా ఫస్ట్ ఫ్రేమ్ నుండి అనేది పెద్ద డౌట్. చూడాలి. అప్పుడైతే అఖిల్ పక్క టైర్ 1 అనుకున్నాం ఫస్ట్ సినిమాతోనే ఆ క్రేజ్ అండ్ ఎఫోరియా చూసి. బట్ వరుస ఫ్లాప్స్తో బిస్కెట్ చేసుకున్నాడు. ఏజెంట్ సినిమా ఆడినా ఛాన్స్ ఉండేది, బట్ బిగ్ బ్యాడ్ లక్. సో అమాంగ్ నాని అండ్ తేజ సజ్జా టైర్ 1కి వచ్చే ఛాన్స్ ఎక్కువ తేజాకు ఉంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి, చూద్దాం ఎంతమంది ఏమంటారో.
సో అది గైస్ మ్యాటర్. నెక్స్ట్ టైర్ 1 హీరో పైన మా ఒపీనియన్, మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.